ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. అస్సాంలో మిస్ అయిన భారత యుద్ధ విమానం కూలిపోయింది. గురువారం సాయంత్రం రాడార్ నుంచి కనిపించకుండా పోయిన జెట్ ప్రమాదానికి గురైనట్లు ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. జెట్ మిస్ అయిన క్రమం నుంచి రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఎయిర్ ఫోర్స్ జెట్ అగ్ని ప్రమాదానికి గురైనట్లు ప్రకటించారు. అస్సాం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో క్రాష్ అయినట్లు కూడా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 2 ఎయిర్ ఫోర్స్ పైలట్లు చనిపోయారు. అంతేకాకుండా రోజువారీ ట్రైనింగ్ మిషన్లో భాగంగా విన్యాసాలు చేస్తున్న క్రమంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయిన విమానం కనిపించకుండా పోయింది. కర్బీ ఏరియాలో పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అంజు, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుగార్కర్ చనిపోయారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ మిస్ అయిన విషయం తెలిసిందే. జోర్హాట్ నుంచి టేక్ ఆఫ్ అయిన యుద్ధ విమానం రాత్రి 7:42 రాడార్ నుంచి కనిపించకుండా పోయిందని వాయుసేన ట్విట్టర్ వేదిక వెల్లడించింది. ఈ యుద్ధ విమానాన్ని లొకేట్ చేసేందుకు రాత్రంతా ప్రయత్నాలు కొనసాగించింది టీం. అయినప్పటికీ పెద్ద శబ్దం చేసుకుంటూ పడిపోవడం మనం విజువల్స్ చూస్తున్నాం. సుఖోయ్ జాడను కనిపెట్టేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ ప్రారంభించింది. అప్పటికే కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని ఒక ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించడాన్ని స్థానికులు చెప్పారు. అయితే ఈ పేలుడుకు సుఖోయ్ మిస్సింగ్కు సంబంధం ఉందా లేదా అన్న అనుమానాలు ఇప్పటికీ నివృత్తం అయ్యాయి. కానీ సెర్చ్ ఆపరేషన్ తర్వాత సుఖోయ్ విమానమేనని నిర్ధారించుకున్నారు ఐఏఎఫ్ అధికారులు. రష్యాకు చెందిన సుఖోయ్ ఫైటర్ జెట్లకు భారీ మార్పులు చేసి ఇప్పుడు వాయుసేన ఉపయోగిస్తుంది. సో ఇది చాలా లైట్గా ఉండే విమానం. అలాంటి విమానం పెద్ద శబ్దంతో కూలిపోవడంపై దానిపైన ఒక అనుమానం అయితే ఐఏఎఫ్ వ్యక్తం చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.